అందరికీ నమస్తే. వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. నేను రమ్య. సో చాలామందికి కూడా మనలో ఒక్కసారైనా టీవీలో కనిపించాలి అని ఉంటుంది. కానీ దానికి ప్రాసెస్ ఏంటి? ఒకవేళ టీవీలో కనిపించినా సరే వాళ్ళకి కూడా ఒక డార్క్ సైడ్ ఉంటుంది. వాళ్ళకి రెమ్యునరేషన్ ఎంత ఇస్తారు? కమిట్మెంట్స్ ఉంటాయా? ఇలాంటి చాలా ప్రశ్నలు ఉంటాయి. అయితే అసలు ఫస్ట్ ఆ లెవెల్కి వెళ్ళాలి అంటే, ఒక్కసారి స్క్రీన్ పైన కనిపించాలి అంటే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఒకవేళ స్క్రీన్ పైన కనిపించినా వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి? అవన్నీ కూడా ఈరోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీరియల్ యాక్టర్ విక్రమాదిత్య గారు. నమస్కారం అండి. బాగున్నాను. మీరు ఎలా ఉన్నారండి? మీ లైఫ్ ఎలా సాగుతుంది? ఇప్పుడు యాజ్ యూజువల్ అద్భుతంగా హ్యాపీగా సాగుతుంది. సో చెప్పండి, మీ ఇది లవ్ మ్యారేజ్ కదా? ఫస్ట్ 100% లవ్ మ్యారేజ్. మీ స్టోరీ అందరికీ తెలుసు. సో మీరు గత 10-15 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో, అంటే స్టార్టింగ్ నుంచి కూడా ఒక జానపద గేయానికి 10-15 సంవత్సరాలు అంత కాదు కానీ 24 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో 24 సంవత్సరాల నుంచి. ఓకే, అంటే మీ స్టార్టింగ్ సాంగ్ ఒకటి అది ఉంది కదా, అత్తవారింటికి వెళ్ళి జానపదం. అది చాలా నేను అంతకుముందు యాంకరింగ్ చేశాను, సీరియల్ యాక్టింగ్ చేశాను. ఆ తర్వాత ఫోక్ సైడ్ ఎందుకో జానపదాలు అంటే ఇష్టం. సో ఫ్రెండ్ ఒక సాంగ్ ఉంది చేస్తావా అని అడిగితే అదేదో ఏడుపు సాంగ్ అని చెప్పాడు అనమాట. సరే అని చేశాను. అదొకటే ఆల్బమ్ మొత్తంలో డల్ సాంగ్ అనుకున్నారు, కానీ ఆ సాంగే హిట్ అయింది సూపర్గా. ఇప్పుడు యాక్చువల్గా ఈ సాంగ్ ఇప్పుడు చూస్తే మీరు అని ఎవరు గుర్తుపట్టకపోవచ్చు, బట్ ఒకప్పుడు మాత్రం అరే ఈ సాంగా అని అనుకుంటారు. అత్తవారింటికి ఇప్పుడు మా వాళ్ళు వేసుకుంటారు పైన. అంతే, సూపర్. సో అయితే గత 24 సంవత్సరాల నుంచి మీరు ఇదే ఇండస్ట్రీలో స్టార్టింగ్ నుంచి యాంకరింగ్ నుంచి ఫోక్ సాంగ్స్ నుంచి ఈరోజు ఒక పెద్ద పెద్ద సీరియల్స్లో చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ మీకు బ్యాక్ ఎండ్ స్టోరీస్, ఫ్రంట్ ఎండ్ స్టోరీస్ ఇవన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి కొన్ని మాకు కూడా అవి ఈరోజు బట్టబయలు చేస్తారని కోరుకుంటాను. షూర్ తప్పకుండా. నువ్వు అడుగు, నువ్వు ఏమడిగినా సరే నేను ఆన్సర్ చెప్తా. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, అందరికీ ఉండే డౌట్ ఏంటంటే, ఒకే ఇండస్ట్రీలో వైఫ్ అండ్ హస్బెండ్, అది కూడా సినీ ఇండస్ట్రీలో ఉంటే చాలా క్లాషెస్ అవుతాయి. లేకపోతే ఈవెన్ సినిమా ఇండస్ట్రీలో కూడా మనం చూసుకున్నట్టయితే ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్లి చేసుకుంటే హీరోయిన్ ఇంకా అన్నీ మానేస్తూ ఉంటుంది. సో అలా మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి ఏమైనా కమిట్మెంట్స్ ఉండేనా? అలా ఏం లేదు. యాక్చువల్గా తను మంచి ఆర్టిస్ట్. సో నేను పెళ్ళైన తర్వాత కూడా తను ఆర్టిస్ట్గా కంటిన్యూ చేయాలంటే నాకు ఇష్టం అనమాట. సో అందుకని ఇద్దరం ఇదే ఫీల్డ్లో హ్యాపీగా యాక్టింగ్ చేసుకుంటూ, మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్ కూడా రన్ చేసుకుంటూ, రేపు ఫ్యూచర్లో మా పాపను కూడా ఇదే ఫీల్డ్కి తేవాలని చెప్పి బాగా ఫిక్స్ అయ్యి సో అలా వెళ్తున్నాం అనమాట. అంటే ఈ ఫీల్డ్లో ఎలా అంటే ఎక్కువగా కాంట్రవర్సీస్ జరుగుతూ ఉంటాయి, లేకపోతే జరిగిన దానికి మన పేరు అలా పెట్టేసి తమ్నెయిల్ ఏదో పెట్టేస్తూ ఉంటారు. సో కొన్ని సిచ్యువేషన్స్లో భయం అవుతుంది, ఎందుకంటే మన వైఫ్ అంటే ఆడపిల్ల కాబట్టి ఏమైనా బ్యాడ్గా ఇంప్రెషన్ వస్తే ఇలా నా వైఫ్ ఇంట్లోనే ఉంచాలి, ఇలాంటి ఎక్కువగా అబ్బాయిలకు ఉంటాయి కదా భయాలు. సో అలాంటి నువ్వే అన్నావు కదా కొంతమంది చేస్తారని. సో కొంతమంది పాపం వాళ్ళు ఏదో వాళ్ళ తిండి కోసం బ్లేమ్ చేస్తుంటారు, బట్ అది మనకేం ఎఫెక్ట్ కాదనమాట. మన లైఫ్ అలా గోవాన్ వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మాకు సీరియల్ యాక్ట్ చేసి మా ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ నేను వాళ్ళు ట్రోల్ చేశారా అందుకు నీకు ఇవ్వము అని అన్నారు కదా. మీరు యాక్టింగ్ బాగా చేస్తున్నారా, మా క్యారెక్టర్ సెట్ అయ్యారని చెప్పి ఇస్తారు. సో డెఫినెట్గా బయట ఈ ట్రోలింగ్స్ ఇవన్నీ చాలా కామన్, చాలా లైట్గా తీసుకోవాలి. మేమైతే పిచ్చ లైట్గా తీసుకుంటాం అనమాట. అంటే మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు అని విన్నాము. సో ఒకసారి ఆ స్టోరీ రివైండ్ చేస్తారా? అదే నేను చెప్పాను కదా, తను చిన్నప్పటి నుంచి 2001 నుంచి పరిచయం. 2006లో తను ఆల్రెడీ ఆర్టిస్ట్ అయింది. నేను విధిగా డ్యాన్స్ షోస్లో మా తమ్ముడు ఫ్రెండ్ వచ్చి, అన్న శ్రీవాణిని పైకి తీసుకొచ్చి నువ్వేంటి కదా అంటే, నేను పైకి తీసుకురావడం ఏంటి అని ఫోన్ చేశాను. అవును సార్, మరి మీరు నన్ను ఫస్ట్ ఈటీవీలో ఛాన్స్ ఇప్పించారు. అవును శ్రీవాణి, నేను జస్ట్ నేను తీసుకెళ్ళి అంతే ఆఫీస్కి, సో నువ్వే కదా అని. బట్ ఈ గ్రాటిట్యూడ్ ఉంది కదా, డెఫినెట్గా నువ్వు పైకి వస్తావు, రేపు నుంచి మనం ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ అవుదాం అని చెప్పి ఒక 1 మంత్లోనే ప్రపోజ్ చేశాను. సరదాగా అట్లా అంటే ఫన్ అనమాట. నాకు ఇంటర్లో ఎప్పుడో మా సార్ని చూసి అలా అమ్మాయిని లేపుకెళ్ళాలని ఉండే. ఇప్పుడు చెప్తే కొంచెం పిల్లలు పాడైపోతారని చెప్పం కానీ పూర్తిగా. సో అలా శ్రీవాణిని తీసుకెళ్ళి మంచి అమలాపురం వెళ్ళి అక్కడ ఒక 2-3 మంత్స్ ఉండి తర్వాత ఇంటికి వచ్చి యాజ్ యూజువల్గా పెళ్లి చేసుకున్నాను. అన్ని సెట్ అయ్యాక ఇంటికి వచ్చారు. సో టోటల్గా ఓకే, ఈ ఫ్యామిలీ మీ గురించి అందరికీ తెలుసు. అండ్ మీరు ఒక యూట్యూబ్లో కూడా చెప్పడం విన్నాను ఒక ఇంటర్వ్యూలో, మేము ఏదైతే ఉన్నామో అదే యూట్యూబ్లో చూపిస్తాము అండ్ మేము ఎలాంటి యాక్టింగ్ చెయ్యము అని. సో దానికోసం అడుగుతున్నాను. జనరల్గా ఎవరికైనా సరే సీరియల్స్కి రావాలి అని అనిపిస్తుంది అనుకోండి, ఫస్ట్ ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అంటే సీరియల్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏముంటాయి, ఆ ప్రాసెస్ ఎలా ఉంటాయి? ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా యాక్టింగ్ చాలా బాగా నేర్చుకోవాలి, చాలా
ఫస్ట్ ఆఫ్ ఆల్ బాండ్ టాలెంట్ ఉండాలి. దాంతోపాటు బాగా సాధన చేయాలి. నేను చదువుకున్నప్పుడు ఒక మా గురుగారు ఒక సూక్తి చెప్పారనమాట. నటన కాదు కేవలం వరం, అది కృషి సాధనల స్వయం వరం అని చెప్పారు మా డిఎస్ దీక్షిత్ గారు. సో అదే ఇప్పుడు ఫాలో అవుతానమాట. ఎప్పుడైతే మనం కష్టపడతామో, ఎప్పుడు మనం ఇది జస్ట్ లక్ బట్టి వచ్చేది, ఈ లక్కీ ఫెలోరా అని. అలా అసలు లక్ 10% కూడా ఉంటే చాలు అనమాట. 90% టాలెంటే ఉండాలి డెఫినెట్గా. ఇంకా సీరియల్ అంటే నువ్వు ఆడిషన్స్కి, ఏదైనా సీరియల్స్లో కొత్తగా క్యారెక్టర్స్ కావాలన్నప్పుడు వెళ్ళాలి, అప్రోచ్ అవ్వాలి, నీ టాలెంట్ చూపించాలి. ఆ క్యారెక్టరైజేషన్కి నీ పర్సనాలిటీ, నీ ఫేస్, నీ స్లాంగ్ అన్నీ మ్యాచ్ అవుతే వస్తుంది. అంటే దీంట్లో కూడా కమిట్మెంట్స్ ఏమైనా ఉండే అవకాశం ఉంటాయా? అసలు కమిట్మెంట్స్ అన్నీ ఎక్కడ ఉండవు నాకు తెలిసి. అంటే సినిమా ఇండస్ట్రీ నాకు ఫుల్గా తెలియదు, సినిమా ఇండస్ట్రీలో కూడా ఉండకపోవచ్చు అంటున్నాను. కమిట్మెంట్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నాతో నైట్ స్పెండ్ చేస్తే నీ క్యారెక్టర్ ఇస్తా అని చెప్పి ఎవరు అనరు. అంత కొంచెం కొంచెం వివేకం ఉన్న కూడా అలా అనరు కదా. సో అందుకని నాకు కమిట్మెంట్ అన్న పదాన్ని నేను చాలా విరుద్ధం అనమాట. బట్ ఆబ్వియస్లీ కమిట్మెంట్స్ ఉంటావి, అవన్నీ కూడా టాక్ కదా. అవును టాక్, నువ్వన్నావు టాకే అది. అవును, బయట టాక్ అది. కమిట్మెంట్స్ ఉంటే నా భార్య ఇదే ఫీల్డ్లో ఉంటే నాకు చాలా ఇష్టం అని ఎందుకంటాను, నా కూతురు రేపు ఇదే ఫీల్డ్కి రావాలని చెప్పి నేను ఎందుకంటాను. సో టోటల్గా సినిమా అంటే 2 hours ఉంటుంది, బట్ సీరియల్ని అలా యాక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి మీ స్కెడ్యూల్స్ ఎలా ఉంటాయి? అదే మామూలుగా టోటల్ స్టార్టింగ్ నుంచి మార్నింగ్ నుంచి నైట్ దాకా. 9 to 9 ఉంటుంది అనమాట మామూలు సీరియల్స్ ఏదైనా సరే. ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ కానీ, సెకండ్ వీక్, ఫోర్త్ 9 వీక్ to కానీ 9 ఉంటుందా? 9 to 9 ఉంటాయి ముందు నుంచి. అండ్ నువ్వు అన్నట్టు నిజంగా ఏళ్ళ తరబడి నడుస్తుంది కాబట్టి మా ఆర్టిస్టుల మధ్యలో ఆ బాండింగ్స్ అన్నీ చాలా బాగుంటాయి యాక్చువల్గా. సో ఆ బాండింగ్స్ అన్ని ఇయర్స్ గడుస్తుంటాయి కాబట్టి ఆ బాండింగ్స్ అవి బాగుంటాయి. అందరం ఒక ఫ్యామిలీగా ఉంటాం యాక్చువల్గా. అంటే సీరియల్స్లో పాలిటిక్స్ అవి నడుస్తూ ఉంటాయా? ఆబ్వియస్లీ నడుస్తాయి, నడవవు అని చెప్పకండి. సీరియల్ వేరు, పాలిటిక్స్ వేరు కదా. పాలిటిక్స్ అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు. సీరియల్స్లో పాలిటిక్స్, సీరియల్లో పాలిటిక్స్ ఏ ఉంటాయి. ఇప్పుడు మనం ఒకరు ఎదుగుతున్నారు అంటే వాళ్ళని ఎదగకుండా ఆపడానికి అలా చాలా మంది ఏముండదబ్బా. ట్రైల్స్ చేస్తారు. అలా ఎవరిని తొక్కలేరు యాక్చువల్గా. ఎవరిని తొక్కలేరు. నీకు విషయం ఉంటే, నీకు టాలెంట్ ఉంటే, టాలెంట్ లేకపోతే నువ్వే ఫీడ్ అవుట్ అయిపోవాలి తప్ప, టాలెంట్ ఉంటే అలా ఎవరు తొక్కలేరు. మహా అంటే జెలస్ ఫీల్ అవుతారేమో, కుళ్ళిపోతారేమో, దానివల్ల ఏమీ వాళ్ళ కిందకి వెళ్ళిపోరు కదా. సో ఒకరిని చూపించిన కనీసం ఒకరిని తొక్కేశారు అని చెప్పి, ఒక అద్భుతం టాలెంట్ ఉన్న వాళ్ళని తొక్కేశారు అని చెప్పి చూపించు. జూనియర్ ఆర్టిస్టులకి సీనియర్ ఆర్టిస్టులకి సెట్లో ఎలాంటి డిఫరెన్షియేషన్స్ ఉంటాయి? కామన్గా ఉంటాయి కదబ్బా. ఇప్పుడు మీ ఆఫీస్ ఉంది, ఇక్కడ ఆఫీస్ ఉంది. ఆఫీస్ బాయ్కి ఒకటి ఉంటుంది, ఆఫీస్ బాయ్కి ఒక రూమ్, సెపరేట్ రూమ్ వేసి ఇవ్వరు కదా. అంటే అది నేను అవమానిస్తున్నట్టు కాదు నేను అంటుంది. ఒక ఎండీ ఉంటారు, లేకపోతే ఒక నువ్వు యాంకర్ ఉన్నారు, మీకు ఒక రూమ్స్ ఉంటాయి, ఎడిటర్స్కి ఒక రూమ్స్ ఉంటాయి, ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఆఫీస్ బాయ్లో ఉంటుంది, అంతే కదా. అది కామన్, తప్పేం కాదు. బట్ కొన్ని ఇంటర్వ్యూస్లో, కొన్ని షోస్లో కొంతమంది చెప్తూ ఉంటారు, నన్ను ఇలా ట్రీట్ చేశారు, అలా ట్రీట్ చేశారు నేను ఆ స్టేజ్లో ఉన్నప్పుడు. అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కానీ అలా ఉంటుంది, కామన్గా ఉంటుంది అది. ఇప్పుడు ఆర్టిస్టులు అందరూ ఒక టైప్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది డెఫినెట్గా. ఇప్పుడు మాకు చికెన్ పెడతారేమో, మా అసిస్టెంట్లకి చికెన్ ఉండదేమో. అది ట్రీట్ చేయడం కాదు కదా, హైరార్కీ అంటారు కదా, ఏ ఫీల్డ్లోనే ఉంటుంది కదా, అంతే కదా. ఓకే. అయితే ఇప్పుడు మామూలుగా అందరికీ ఆడపిల్లలకు ఉండే ప్రశ్న ఏంటి అంటే, అప్పుడప్పుడు మేకప్స్ వేసుకుంటేనే ఫేస్ ఖరాబ్ అవుతూ ఉంటుంది. సీరియల్ ఆర్టిస్ట్ అంటే మీరు రెగ్యులర్గా మీ లైఫ్ అంతా మేకప్లోనే మ్యాక్సిమం ఉంటుంది కాబట్టి, సో మీరు ఎలా మెయింటైన్, మీరు అనక్కలేదు, మనం అనొచ్చు అనమాట. నువ్వు కూడా మేకప్ వేసుకుంటావు కదా. మనం ఎలా మెయింటైన్ చేస్తాం అంటే మీరు ఎలా మెయింటైన్ చేస్తారు? మామూలుగా అది పడుతుంది అంతే అబ్బా. ఏం పెద్ద ఏం ఫేస్ అవుతుంది. ఇప్పుడు మేకప్ వేసుకోగానే నైట్ షూటింగ్ అయిపోగానే క్లీన్ చేసుకుంటాం కదా. అంటే చాలా కేర్ తీసుకోవడం కానీ, స్కిన్ కేర్, అదే సన్స్క్రీన్ అవి కొంతమంది ఆర్టిస్ట్ చాలా కేర్ తీసుకుంటారు, ముఖ్యంగా ఫీమేల్ ఆర్టిస్టులు తీసుకుంటారు. మనకేముంది, సరే ఇక్కడ చిన్న పింపుల్ వచ్చినా సరే మేకప్తో కవర్ చేసుకోవచ్చు అనుకుంటాం కదా. సో అమ్మాయిలు మాత్రం కేర్ తీసుకుంటారు మ్యాక్సిమం. సో మోస్ట్లీ ఈ మధ్యలో మీరు వెన్నెల గారి కాంట్రవర్షియల్లో కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నారు, ఏంటి ఆ ఇష్యూ ఏంటి? కాంట్రవర్సీలో కనపడడం కాదు అక్కడ. ఇప్పుడు నువ్వు నాకు మంచి ఫ్రెండ్వి, నేను ఎవరో ఊరికి ఏదో అన్నారు ఒక మాట, రమ్య అలాంటిది కాదు, రమ్య మంచిది అని నేను అంటాను. అది కాంట్రవర్సీలో నేను దూరినట్టు కాదు కదా. నాకు ఒక విషయం, నాకు వెన్నెల గారి వల్ల నేను, శ్రీవాణి, నందిని కూడా చాలా హెల్తీగా ఉన్నాము. శ్రీవాణి సన్నగా అయింది, అది కూడా హెల్తీగా సన్నగా అయింది. సో ఇలాంటి అన్నప్పుడు మాకు పాజిటివ్గా ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళకి ఆన్సర్ చెప్పాను తప్ప కాంట్రవర్సీలు దూరడం అది అసలు నా దృష్టి అది కాంట్రవర్సీ కాదు.
సో వినీలా గారి డైట్ 100% సేఫ్ అండ్ సెక్యూర్ అండి. 100% అంటే మేము బాగున్నాం కదా. ప్లస్ ఇంకోటి సింపుల్ లాజిక్ ఏంటంటే వినిల్ గారి డైట్ అసలు నీకు తెలుసా పూర్తిగా ఆవిడ గురించి? ఆవిడ జస్ట్ ఫోన్లో నీ బాడీ ఇది చూసి ఎవరు తగ్గట్టు వాళ్ళకి ఫోన్లో డైట్ చెప్తుంది. అది మనం మన ఇంట్లో మన చేతులతో ప్రిపేర్ చేసుకోవాలి. ఆవిడేమి వినీలా బాదం పప్పు, వినీలా జీడిపప్పు, వినీలా పిస్తా పప్పు అని అమ్మదు. ఆమె బిజినెస్ అది కాదు. ఆమె జస్ట్ డైట్ చెప్తారు ఫోన్లో. అది మన ఇంట్లో మనకి ఇష్టం వచ్చిన షాప్లో కొనుక్కొని చేసుకోవాలి. సో దానివల్ల ఏమండి సెక్యూర్ హామ్ కాదు కదా, అవన్నీ అవసరం లేదు అసలు. అయితే మీరు ఇంతకుముందు చెప్పినట్టు 24 సంవత్సరాల నుంచి ఈ ఇండస్ట్రీలో Yes. ఉన్నారు కాబట్టి 24 సంవత్సరాలకు ముందు ఇప్పుడు ఎలా ఉంది ఇండస్ట్రీలో మీరు చూసిన చేంజెస్ ఏంటి? ఏం లేదు, చేంజెస్ అన్నీ జరుగుతూ ఉంటాయి. జరుగుతుంటాయి కదా, చేంజ్ అంటే అవుతున్నాయి అంటే అంతే. ఒకప్పుడు ఇలా ఉండే ఇప్పుడు ఇలా. అవును, అప్పుడు మేము సీరియల్స్కి ఛాన్స్ కావాలంటే కష్టపడే వాళ్ళం. నేను జెమినీలో పెద్ద యాంకరింగ్ షో చేశాను అనమాట. సూపర్ డాన్సర్ అని చెప్పి 3 సీజన్స్ నేను యాంకర్, పెద్ద రియాలిటీ షో. కానీ ఇప్పుడు యాంకర్స్ అంటే ఎవరికి వాళ్ళు ఈ సెల్ ఫోన్ ఉంటే కూడా యాంకర్ అయిపోతున్నారు కదా. ఇలా పెట్టుకొని హాయ్ ఫ్రెండ్స్, నేను ఫ్రెండ్స్, ఐఎమ్ యాంకర్ ఫర్ మై టీవీ, ఫర్ మై ఛానల్ అని చెప్పి. సో అందుకని ఇప్పుడు ఇంకా మీడియా, ఈ సోషల్ మీడియా ముఖ్యంగా రావడం వల్ల చాలా ఈజీ అయిపోయింది. అంటే అందరూ వాళ్ళ టాలెంట్ చూపించుకోవడానికి స్కోప్ దొరికిందనమాట. మాకైతే అప్పట్లో అలా ఉండేది కదా, కొంచెం కష్టపడే వాళ్ళం. ఆడిషన్స్ అని ఫోటోలు దిగి, అరుణ ఫోటోషూట్లో ఆ యాంగిల్ ఈ యాంగిల్ ఫోటోలు దిగి అవన్నీ సబ్మిట్ చేసి ఇలా ఉండేది. ఇప్పుడు ఈజీ అయిపోయింది. అయితే ఫస్ట్గా సీరియల్ ఇండస్ట్రీకి రావాలి అంటే కొన్ని మెట్రో స్టేషన్స్ దగ్గర యూసఫ్ కూడా కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు, అక్కడ మార్నింగే లేచి చాలామంది ఉంటారు అని విన్నాను. సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? వాళ్ళు జూనియర్ ఆర్టిస్టులు సీరియల్స్లో కూడా జూనియర్ ఎందుకుంటారు, సీరియల్స్లో కూడా జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు, లైట్ మ్యాన్స్ వీళ్ళందరూ ఉంటారు కదా. వాళ్ళందరూ ఒక పికప్ పాయింట్ ఉంటుంది. అట్లా యూసఫ్ కూడా, గ్రీన్ వాచ్ ఇలా పికప్ పాయింట్స్ ఉంటాయి. ప్లస్ ఆర్టిస్టులకు అసిస్టెంట్స్ ఉంటారు. వీళ్ళందరినీ పాపం కంపెనీ వెహికల్ ప్రొవైడ్ చేస్తుంది, వాళ్ళందరినీ పికప్ చేసుకుంటారు అనమాట. అట్లా. సో నేను ఏమడుగుతున్నానంటే వాళ్ళకి ఎలా ఉండొచ్చు పర్ డేకి, అంటే మీకు ఎలా ఉండొచ్చు మంచి ఒక మంచి సీనియర్ ఆర్టిస్ట్కి ఎలా ఉంటుంది రెమ్యునరేషన్? అలా ఇంకా రెమ్యునరేషన్ అంటే ఆర్టిస్ట్ బట్టి, అతని సీనియారిటీని బట్టి అతనికి 15,000, 18,000, 25,000 పర్ డే. మంచి సీనియర్ ఆర్టిస్ట్ అయితే. సీనియర్ ఆర్టిస్ట్. నార్మల్గా జూనియర్ ఆర్టిస్ట్కి అయితే జూనియర్ ఆర్టిస్ట్ అంటే నువ్వు అంటే యంగ్ ఇప్పుడు వచ్చిన ఫీల్డ్కి వచ్చిన ఆర్టిస్ట్ అంటున్నావా, లేకపోతే వెనకాల బ్యాక్గ్రౌండ్లో జూనియర్ వాళ్ళకి పర్ డే మరి నాకు తెలియదు. ఇప్పుడు మామూలుగా కొన్ని నెలలతో పర్ డే 500 అలా ఉండేది. ఇప్పుడు పెంచుంటారు కదా ఆబ్వియస్గా. అయితే అందరికీ అసోసియేషన్స్ ఉంటాయి కదా. ఓకే, అయితే సీరియల్స్కి రావాలి అంటే యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ కొన్ని యాడ్స్ ఇస్తారు, కాస్టింగ్ కాలని, కాస్టింగ్ కౌచ్ అని. సో అవి ఎంతవరకు నమ్మొచ్చు? నమ్మొచ్చండి, వాళ్ళకి అవసరమైతేనే ఇస్తారు కదా. సో వెళ్ళిన తర్వాత మనం ఆడిషన్ ఇవ్వాలి అంతే. అంటే కొన్నిట్లో చూసాను చాలామంది కూడా ఆ కాస్టింగ్ కౌచ్లో దాంట్లోకి వెళ్ళి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మనీ ఖర్చు పెట్టించుకొని ఇంత కావాలి ఫోటోషూట్కి అది ఇది అని చెప్పి. నేను అదేంటే ఓపెన్ చెప్తాను, మనకి ఒక ఆర్టిస్ట్కి ఫుల్ టాలెంట్తో పాటు కొంచెం తెలివి కూడా ఉండాలి. ఏదైనా అంతే కదా, కొంచెం తెలివితేటలు కూడా ఉండాలి అనమాట. సో ఒక పోస్ట్ చూసినప్పుడు అది ఎవరు పెట్టారు, ఫర్ ఎగ్జాంపుల్ జ్ఞాపిక ప్రొడక్షన్స్ ఉంది, ఐడియా ఉంది నీకు, టాప్ ప్రొడ్యూసర్స్ మా టెలివిజన్ ఇండస్ట్రీలో. వాళ్ళు ఎవ్రీ దానికి కాస్టింగ్ కాల్ పెడతారు. సో మాకు ఈ సీరియల్స్కి ఈ ఏజ్ ఈ అమ్మాయిలు కావాలి, ఇంతమంది అబ్బాయిలు కావాలని చెప్పి అందరు వెళ్తారు, వాళ్ళు అందరం సెలెక్ట్ చేసుకుంటారు. సో అలా పెట్టిన వాళ్ళ బట్టి నీకు అంత తెలివితేటలు ఉంటే ఎవరిది వెళ్తే వెళ్ళాలి, ఎవరిదైతే వర్కౌట్ అవుతుంది అనే తెలివితేటలు కూడా ఉండాలి ఆర్టిస్ట్కి. సో అంటే అన్నీ రియాలిటీనే ఉండే, కొన్ని ఫేక్ కూడా ఉంటాయని చెప్పి ఉండొచ్చేమో కదా, మరి అంటే ఎవరెవరు ఉరికనే పెడతారేమో కదా. సో మీకు ఈ ఇండస్ట్రీలో చాలా బాధాకరమైన విషయం అంటే అరే ఏంటి ఇలా ఇన్సల్ట్ చేస్తున్నారు, లేకపోతే ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అని మాట్లాడిన సందర్భాలు మా గురించా? నేను చెప్పాను కదా, మేము చాలా లైట్ మీరు తీసుకుంటాం, అసలు పట్టించుకోరు. అసలు కేర్ చెప్పంటే ఒక్క సిచ్యువేషన్లో అరే వీళ్ళు నా గురించి ఇలా మాట్లాడాల్సిన అవసరం ఏంటి అని మనం అనిపించిందా? అది నాకు ఏమనిపించదు. అంటే ఎందుకు అడుగుతున్నానంటే ఇద్దరు కలిసి ఇండస్ట్రీలోనే ఉన్నారు అండ్ ఇప్పుడు నందు కూడా ఇండస్ట్రీలోకి రావడానికి సిద్ధంగా ఉంది, ఇప్పుడు డీ కూడా చేస్తుంది. Yes. సో ఇప్పుడు మెనీ టాక్స్ వస్తూ ఉంటాయి కదా, ఇండైరెక్ట్గా మన చెవులో పడుతూ ఉంటాయి. అవును, ఇండైరెక్ట్ చెవుల్లో పడితే మనం పట్టించుకోక్కర్లేదు. ఇప్పుడు వెనకాల మాట్లాడిన వాళ్ళ గురించి మనం పట్టించుకోక్కర్లేదు 100%. మనం ముందు మాట్లాడినప్పుడే రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే వెనకాల అందరి గురించి మాట్లాడతారనమాట, అది మనిషి నైజం అది. ఓకేనా, సహజంగా ఎవరైనా సరే బ్యాక్ బిచ్చింగ్ అంటారు కదా, అదొక అలవాటు, ఎవరి గురించి మాట్లాడతారు. సో అది పట్టించుకోక్కర్లేదు. మీకు మొత్తం కలిపి ఒక 3 ఛానల్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ 3 ఛానల్స్ ఉన్నాయి. 3 ఛానల్స్లో మీరు ఎంత సంపాదిస్తున్నారు? అది ఒక్కొక్క మంత్లీ ఫ్లక్చుయేట్ అవుతుంటుంది. జనరల్గా బాగానే సంపాదిస్తున్నాం. బాగానే అంటే
పర్లేదు బాగానే సంపాదిస్తుంది. అంటే మీరు యూట్యూబ్ నుంచి వచ్చిన రెవెన్యూతోని హౌస్ కూడా కొన్నట్లు మాకు వినిపించింది. అవును. అంటే అంత రెవెన్యూ వస్తుందా నిజంగా యూట్యూబ్? 100% వస్తుంది కదా రెవెన్యూ. అంటే ఓన్లీ వ్యూస్ బట్టే కాదు కదా, మనకి బ్రాండింగ్స్ కూడా ఉంటాయి కదా. యా. ఈ బ్రాండింగ్స్, వ్యూస్ ఇవన్నీ కలిపి ఒక మంత్లీ అప్రాక్సిమేట్లీ మీరు ఎంత సంపాదిస్తారు 3 ఛానల్స్ త్రూ? అంటే నందు అంటే రీసెంట్గా స్టార్ట్ చేసింది 3 months బ్యాక్. అవును. ఫిగర్ ఎందుకులే, బాగోదు. 50-60 మంత్లీ లక్షలు అంత అంత ఉండదు, మరి. ఫిగర్ వద్దు. సరే, ఇప్పుడు అందరికీ ఉండే సందేహం ఏంటంటే చాలామంది కూడా ఫిల్మీ పార్టీస్ ఉంటాయి. అవును. ఫిల్మీ పార్టీస్లో వాళ్ళు మూవీస్ కంప్లీట్ చేసుకొని సంథింగ్ అలా నైట్ డ్రింక్స్ తాగుతూ వాళ్ళ మూవీస్ గురించి అలా డిస్కస్ చేస్తూ ఉంటారు. అవును. సీరియల్స్ పార్టీస్ కూడా ఉంటాయా? శుభ్రంగా ఉంటాయి. ఎలా అందులో ఉంటాయి? నేనైతే ఎక్కువ పార్టీస్ చేస్తుంటాను యాక్చువల్గా. మా టీవీ ఆర్టిస్టులు కూడా అందరూ అంటారు, విక్రమ్ వచ్చాక పార్టీస్ బాగా పెరిగిపోయాయి అని. సో అంతే సంఘం గ్యాదర్ అవుతుంటాం. అదే ఎలా లైక్ ఉంటాయి మైండెడ్ పీపుల్. ఆ టీవీ సీరియల్స్ ఇవన్నిటి పార్టీస్ కూడా ఎలా ఉంటాయి? సార్ నార్మల్గా ఉంటుంది. అదే నన్ను గెట్ టుగెదర్ అవుతాం, లైక్ మైండెడ్ పీపుల్ అందరం కలుస్తాం. ఎవరిని ఇంట్లో కానీ లేకపోతే ఏదైనా పబ్లోనో ఏదో రిసార్ట్లోనో ఏదైనా కలుస్తాం. ఇప్పుడు మొన్న సంక్రాంతికి మా ఫ్యామిలీ, మన ఐశ్వర్య ఫ్యామిలీ, నవీన గారి ఫ్యామిలీ, నీలిమ ఫ్యామిలీ 4 families వెళ్ళినాం. ఒక రిసార్ట్ బుక్ చేసుకున్నాం. 3 days అక్కడే ఉన్నాం, స్పెండ్ చేసాం. అట్లా పార్టీస్ రెగ్యులర్. అంటే ఎందుకు అడుగుతున్నాను అంటే ఈ పార్టీస్లలో డ్రగ్స్ మధ్యలో కొంచెం ఎక్కువ అయిపోయాయి. మనం విన్నాం కదా అవును, అవును. సింగర్ మంగ్లీ వల్ల. బట్ బేసికల్గా అంటే అలా ఉండే అవకాశం ఉండొచ్చా? మేబీ కొన్నైనా ఉండొచ్చా? ఇంపాసిబుల్ ఉండవు. అంటే Actually అందరూ బయటపడరు కదా, బయటపడేదాకా ఏది రాదు. అవును. నేను యాక్చువల్గా యూట్యూబ్లో చూసినా సరే మేము ప్రతి పార్టీ వీడియో పెడతాం. నా బర్త్డే కానీ ఏదో సోషల్ మీడియా పార్టీ అనో, శ్రీవాణి బర్త్డే అనో, రిసార్ట్లోనో పబ్లోనో పెడతాము. ఇప్పుడు దాకా ఏది కూడా అంటే మనం బేసిక్ కక్కుతు పడే టైప్ కాదు. 12,000 కట్టి ఎక్సెస్ పర్మిషన్ తీసుకుంటాం, అంతే కదా. సో ప్లస్ ఆ ఏరియాలోనే బాటిల్స్ కొనాలి, ఇవన్నీ తెలుసు కదా, రూల్స్ తెలుసు కదా, అవన్నీ ఆబ్వియస్ ఫాలో అవుతాం. ఇప్పుడు దాకా మాకు ఎప్పుడు ఎదురవ్వలేదు. ప్లస్ డ్రగ్స్కి మేము నిజంగానే చాలా విరుద్ధం, అసహ్యం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నిజం చెప్పాలంటే నా ఫ్రెండ్స్కి అందరూ తెలుసు, నాకు సిగరెట్ అలవాటు అస్సలు లేదు చిన్నప్పటి నుంచి. ప్లస్ డ్రగ్స్ అనే దానికే విరుద్ధం అనమాట. అంటే అంత మత్తు అక్కర్లేదు మనిషికి యాక్చువల్గా అనిపిస్తుంది నాకు. మీకు మంది ఇచ్చే మత్తు అంతే కదా. మత్తుకు మనం మత్తు ఇవ్వాలి, మనం మత్తుకు బానిస అవ్వకూడదు అనమాట. సో ఓకే, కొంతమంది నేమ్స్ చెప్తాను, వాళ్ళపైన మీకు సడన్గా డైరెక్ట్గా వచ్చే ఒక ఒపీనియన్ లేకపోతే ఒక వర్డ్ చెప్పండి, ఓకేనా? ఫస్ట్ మీ లైఫ్ పార్ట్నరే అనుకోండి, శ్రీవాణి గారు. డెడికేటెడ్, హార్డ్ వర్కర్ అండ్ లవబుల్ వైఫ్. ఓకే, నందు. నందు రాకింగ్, దానికి బాండ్ టాలెంట్ మరి మా బ్లడ్ తీసుకుని పుట్టిందేమో అనిపిస్తుంటుంది. ఇద్దరు బ్లడ్ ఒకటే కదా, అదే. ఆ బ్లడ్ కూడా ఒకటే. యాక్టింగ్ బాన్ టాలెంటా? బాండ్ టాలెంట్ 100%. చిరంజీవి గారు. మై గాడ్, నా దేవుడు. మరి పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ చాలా ఇష్టం. అంటే నేను కరెక్ట్గా యూత్లో ఉన్నప్పుడు, ఇంటర్ అయిన తర్వాత డిగ్రీకి వచ్చినప్పుడు తొలి ప్రేమ సినిమా నుంచి మెయిన్ ఫస్ట్ అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి, సుస్వాగతం, గోకులం సీత మామూలుగా అనిపించింది సరే, తొలి ప్రేమ సినిమా నుంచి అమ్మో చిరంజీవి తమ్ముడు కాదు, హీస్ పవన్ కళ్యాణ్ అనిపించింది అన్నమాట. ఓకే, నెక్స్ట్ మీకు చాలా ఇష్టమైన వాళ్ళు రాజ్ కుమార్ గారు. రాజ్ కుమార్ నాకు చాలా తక్కువ కాలంలో పరిచయం అయిన, నాకు చాలా క్లోజ్ అయిన, నాకు చాలా ఇష్టమైన అన్నయ్య. ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీలో అంత ఎక్కువ లేదు, నాకు సినిమా విషయాలు అన్నీ చెప్పి షేర్ చేసి తన అంటే ఇప్పుడు ఎవరో బయట గాసిపింగ్ చెప్పినవన్నీ పేకుతుంటారు కదా మామూలుగా, అలా కాకుండా నిజంగా సినిమాలు చేసి వచ్చిన వ్యక్తి కాబట్టి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అన్ని నుంచి బాగా మాడతారు. నేనంటే చాలా ఇష్టం, ఆయన అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఓకే, యాక్టర్ అనిల్ గారు, సీరియల్ యాక్టర్. అనిల్, ఇద్దరం కలిసి యాక్టింగ్ నేర్చుకున్నాం కదా ఒకటే దగ్గర. సో మా ఇద్దరు బాండింగ్ 2001 నుంచి మా బాండింగ్. ఒకటే గురుకులంలో యాక్టింగ్ నేర్చుకున్నాము, నేను, అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్, అనిల్, అందరం, శశాంక్, అందరం అప్పటి నుంచి ఫ్రెండ్. అండ్ శ్రీవాణితో నేనే డ్యాన్స్ షోస్ చేసేవాడిని, కానీ ఫస్ట్ టైం కంటెస్టెంట్గా అనిల్ అనుకుంటున్నారని మా టీవీ వాళ్ళు చెప్పగానే నేను వెంటనే ఒప్పుకున్నాను అనమాట, అనిల్ కాబట్టి. అండ్ లక్కీగా రంగం టైటిల్ విన్నర్స్ వాళ్ళే, శ్రీవాణి అండ్ అనిల్లే. ఓకే, నెక్స్ట్ శ్రీముఖి. అండ్ సారీ, మొన్నే వాళ్ళ ఫాదర్ చనిపోయారు, అనిల్ వాళ్ళ ఫాదర్ చనిపోయారు. శ్రీముఖి సూపర్ రాకింగ్ యాంకర్ కదా, షౌటింగ్ యాంకర్. ఓకే, రవి చాలా స్వీట్ పర్సన్. స్వీట్ నాకు సొంత తమ్ముడు, టాలెంట్ ఉంటేనే కాబట్టి ఇలా ఇక్కడ దాకా వచ్చాడు. అట్ ది సేమ్ టైం నాకు చాలా ముందు నుంచి పరిచయం, అంటే డ్యాన్స్ షోస్ కూడా చేసేవాళ్ళం అన్నమాట ఇద్దరం. మా ముషిరాబాద్లో ఉండేవాడు. ఓకే, సుమ గారు. సుమక్క వర్సటైల్ టాలెంట్ కదా, ఆమె చూస్తుంటే అలా ఒక వైబ్స్ వస్తుంటే ఎట్లా, ఆమె మాటలు ఎలా వస్తే అనర్గళంగా అని చెప్పి. ఓకే, మీకు ఇష్టమైన హోస్ట్లో బెస్ట్ హోస్ట్, ఫేవరెట్ హోస్ట్ ఎవరు? యాంకర్స్లోనా నాకు ఉదయభానక్క, ఆల్ టైమ్ ఫేవరెట్ ఉదయభానక్క. అంటే
అదేంటి నేను శ్రీవాణి గారి పేరు చెప్తారనుకున్నాను. శివాని యాంకర్ కాదు కదా, మంచి యాంకర్ హోస్ట్ కాదు. చేశారు కదా చాలా శివాని చాలా మంచి ఆర్టిస్ట్, మంచి యాంకర్ కాదు. అంటే యాంకర్ ఏంటంటే చాలా విషయాలు తెలిసి ఉండాలన్నమాట. సో ఓకే, నెక్స్ట్ ఇండస్ట్రీలో ఎవరైనా క్రష్ ఉన్నారా? ఉండేవాళ్ళు. ఎవరు? ఇప్పుడు ఇప్పుడు ఆ పేర్లు చెప్తే నన్ను శివన్ క్రష్ చేసేస్తుంది. ఓకే, క్రష్లు ఇప్పుడు ఏం లేవు. హీరోయిన్స్లో కూడా లేరా? హీరోయిన్స్లో నాకు పెళ్ళికి ముందు స్నేహ ఉండేది. వా, స్నేహ లాంటి దాన్ని పెళ్లి చేసుకుంటే బాగుండు అనిపించింది. కానీ అలానే ఇంచుమించు శ్రీవాణి దొరికింది. సేమ్ అలా తెలుగింటి ఫీచర్ ఫేస్ ట్రెడిషనల్ కొంచెం నిండుగా ఇలా బక్కగా కాకుండా. అంతే. శ్రీవాణి పెళ్లి చేసినప్పటి నుంచి అప్పుడు స్నేహాన్ని అక్కను అలవాటు అంటే చేసుకున్నా. మీ చుట్టూ మా చుట్టూ అంతా ఒకటే తిరిగేది ఏంటి అంటే ఆ. మనందరం చబ్బి చెప్పి అంతే కదా. బక్కగా అనుకో, ఏదో ఎయిడ్స్ వచ్చిందిరా, లివర్ కొట్టిందిరా, మనం ఉండే ఎంజాయ్మెంట్ లైఫ్కి ఏదో రోగాలు ఉంటారు. ఇలా పుష్టిగా ఉండడమే కరెక్ట్. ఓకే, మీకు ఇష్టమైన హోస్ట్లో లేడీస్లో ఎవరు? ఉదయ్ ఉదయ్ భాను భాను చెప్పారు. ఓకే, జెంట్స్లో జెంట్స్లో యాక్చువల్గా ప్రభాకర్ అని ఉండే, అంటే అప్పుడు మనం చిన్నప్పుడు చూసినప్పుడు ప్రభాకర్ని. అండ్ ఇప్పుడు రవి అండ్ ప్రదీప్ ఇద్దరు సూపర్. మరి సుధీర్? నీకు ఇష్టం హీరో ఎవరు? రవితేజ. చిరంజీవి వేస్టా? బాలకృష్ణ పనికిరాడా? వెంకటేష్ అసలు యాక్టింగ్ ఇప్పుడు ఇది రాదా? controversy నాగార్జున నాపైనా? పనికిరాడా? కాన్ఫిడెన్స్ కాదు, మనం ఒకరు ఇష్టమైన చెప్పినప్పుడు వేరే వాళ్ళ పేరు చెప్పకూడదు అట్లా. ఓకే, సుధీర్ కూడా మంచి యాక్చువల్ సుధీర్ కూడా మంచి యాంకరే, బట్ నాకు ఇష్టమైన చెప్పావు కాబట్టి. ఓకే, ఇండస్ట్రీలో ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ సెలబ్రిటీస్లో అంటే ఎవరు? యాక్చువల్లీ నేను ఫ్రెండ్షిప్ అందరితో ఉంటాను. నేను ఒక్కరు? నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు దాకా ఎవరు లేరు. నాకు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు అనమాట. సో అందరితో చాలా కలిసి ఉంటాను, చాలా క్లోజ్గా ఉంటాను. సో పేర్లు చెప్పాలంటే చాలా పెద్ద లిస్ట్ ఉంది, అందుకని ఒక్కరు లేదు. ఓకే, లైఫ్లో ఇండస్ట్రీలోకి వచ్చాక మర్చిపోలేని ఒక సిచ్యువేషన్ అంటే ఇన్సల్ట్ లాంటిది, అంటే అసలు ఫేస్ చేయలేదు అని చెప్పకండి. అంటే ఏంటంటే అంటే రాంగ్గా ఫేస్ చేసింది ఎస్, ఇన్సల్టా? మీరు ఇప్పటి నాకు డే వన్నే తర్వాత ఎప్పుడు కాలేదు. ఎందుకంటే నేను ఇంకా టీవీ ఇండస్ట్రీలో ఉన్నప్పటి నుంచి మనం అలా అనుకుని సాధించుతూ వెళ్ళాము. ఫస్ట్ 2002లో సినిమా ఎఫర్ట్స్ కానీ సినిమా ఆడిషన్స్కి వెళ్ళాను. ఒక సినిమా క్రాస్ రోడ్ నుంచి జూబ్లీ దాకా ఆఫీస్కి వచ్చాను 4 రోజులు కూడా. నా హోండా యాక్టివా మీద, పింక్ కలర్ హోండా యాక్టివా ఉండే. వచ్చి తిప్పించుకొని నీ క్యారెక్టర్, నీ ఫ్రెండ్ క్యారెక్టర్, ఫస్ట్ సెకండ్ హీరో, తర్వాత ఫ్రెండ్, తర్వాత కమెడియన్, అలా అయ్యి చివరికి ఒక రోజు షూటింగ్కి పిలిచి ఇక్కడ రమ్మని బస్సులో ఎక్కించి ఎక్కడికో తీసుకెళ్ళి సైడ్ డాన్సర్ గెటప్ వేసి వెనకాల నుంచి అమ్మా అని చెప్పి ఒక స్టెప్ చేయని చెప్పి చేయించారు. అది ఇలా చేశాను. వాళ్ళు బ్రేక్ మెల్లగా పరిగెత్తుకుంటూ వచ్చేసి బస్సు ఎక్కి వచ్చేసాను. ఇంకెప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే సినిమాకి ఇలా ఆడిషన్స్ వెళ్ళి ఇలా తిరిగి వెళ్ళకూడదు అని అనిపించింది అనమాట. మనకి ఎవరైనా తెలిసి ఉంటేనే వెళ్ళాలని అప్పట్లో అనిపించింది నా ఫీలింగ్. యాక్చువల్గా నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే, ఏంటి అంటే ఎవరైనా సరే ఇప్పుడు అంచెలంచెలుగా పెరుగుతున్నప్పుడు మంచి మూవీస్ కూడా చేయాలి అని అనుకుంటారు, మంచి రోల్స్ చేయాలి అని అనుకుంటారు. మీదేమైందంటే అవకాశాలు రాలేదా, లేకపోతే మీరు నేను అదే అంటున్నాను కదా, నేను అప్పటి నుంచి కూడా గో విత్ ఫ్లో, నేను ఎప్పుడు అది నమ్ముతాను అనమాట. ఇంకా ఆ రోజు నుంచి కూడా డిసైడ్ అయ్యాను. అంటే మీరు సినిమాస్లో ఎప్పుడు ట్రై చేయలేదు అప్పటి నుంచి? అది నేను ట్రై చేయలేదు, అంటే దేని ట్రై చేయలేదు నేను. ఆ యాంకరింగ్ కూడా నాకు లక్కీగా, ఆయన పేరు చెప్పాలి నేను, ద్వారకేష్. సో అతను ఇలా యాంకర్స్ కావాలి పెద్ద రియాలిటీ షోస్ కంటే నా ఫోటో పంపించాడు. నేను నన్ను లక్కీగా సంజీవ్ కే కుమార్ అని డైరెక్టర్ గారు నన్ను సెలెక్ట్ చేశారు. అలా తర్వాత నుంచి సీరియల్స్, భామ సత్యభామ, తర్వాత నేను ఈవెంట్స్, అంటే నేను ఎప్పుడు ఏదో ఇదే ఫీల్డ్కి సంబంధించి బిజీగా ఉంటాను అనమాట. సో అందుకని నేను ఇది ట్రై చేయాలని ఎప్పుడు అనుకోలేదు. సో తర్వాత ఆల్బమ్స్ చేశాను, ఒక 70 జానపద ఆల్బమ్స్ చేశాను, మళ్ళీ రియాలిటీ షోస్ చేశాను, ఆటా చేశాను, సూపర్ జోడీ చేశాను, సూపర్ డాన్సర్ చేశాను, యాంకర్, అట్లా. సూపర్ డాన్స్లో మీ సూపర్ డాన్సర్ యాంకర్ అవునా? కాదు, మీరు మంచి డాన్సర్ కదా యాక్చువల్గా. ఒక షోకి మీరు డాన్సర్గా కూడా ఆటా 2 చేశాను, సూపర్ జోడీ కూడా చేశాను. మీరు యాక్చువల్గా మంచి డాన్సర్ కదా, మీకు ఎప్పుడు అనిపించలేదా అరే నేను కొంచెం తగ్గేది ఉంటే మంచి ఇంకా డాన్స్ చేస్తానేమో అని? నేను మొన్న స్టేజ్ మీద కూడా చెప్పాను. యాక్చువల్లీ ఇప్పుడు ఇంటర్వ్యూ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? మేబీ అప్రాక్సిమేట్లీ ఒక 2 days తర్వాత రేపు ఈవినింగ్ అయితే ఓకే, అప్పటికల్లా రివీల్ అయిపోద్ది. అంటే మా పాప మొన్న పెద్ద రియాలిటీ షో డాన్స్ చేస్తుంది, ఆ స్టేజ్ మీద అదే చెప్పాను అనమాట. మామూలుగా నాకు నా మైనస్ చెప్పుకునే ఇష్టం ఉండదు, ఎందుకంటే ఈ ఫీల్డ్ ఎలాంటిదంటే మనం మైనస్ చెప్పామనుకో మన మొహం ముందు జారి పడతారు, పక్కకి ఇంక అయిపోయాడు రేటు పక్కన పెట్టేద్దాం అనుకుంటారు అనమాట, బేసికల్గా అంతే కదా. సో నేను చిన్నప్పటి నుంచి బేసికల్ మంచి డాన్సర్ని, మంచి డాన్సర్ అవుదాం అనుకున్నాను. 2003లో చిన్న యాక్సిడెంట్ అయింది, లెగ్మెంట్ టేర్ అయింది. అప్పుడు ఇంకా డాన్స్ చేయలేము, ఒక 1 year అన్నారు. అప్పుడు నా మైండ్ నాకు మేకప్ చేసుకొని యాక్టింగ్ దగ్గరికి వెళ్దాం, యాంకరింగ్ దగ్గరికి వెళ్దాం అని అక్కడ మేకప్ చేసుకున్నా.
ఈరోజు మళ్ళీ నా కూతురు అంత పెద్ద రియాలిటీ షోలో డాన్సర్గా ఉందంటే చాలా గర్వం ఫీలింగ్ యాజ్ ఎ ఫాదర్. ఓకే. యాక్చువల్గా అయితే ఈ షోస్లలో కొన్ని చూపిస్తూ ఉంటారు కదా ఎమోషనల్గా వాళ్ళ కప్పులు ఉన్నట్టు, లేకపోతే ఫాదర్ మదర్ సెంటిమెంట్స్, ఇవన్నీ అసలు ఎంతవరకు నిజం? ఏ షోస్లో ఏ షోస్లో ఉన్నైనా కొన్ని ఇంకోటి బాబు పండించడానికి నేనేమంటే ఎమోషన్స్ ఎవరైనా ఆన్ స్టేజ్ అందరూ ఆన్ షో కొన్ని లక్షల మంది చూసే షోలో చెప్పారు అంటే డెఫినెట్గా అది నిజం ఉంటేనే చెప్తారు. క్రియేట్ చేసుకునేది చెప్పరని నా అభిప్రాయం. అంటే 100% అది స్క్రిప్టెడ్ అని బయట స్క్రిప్టెడ్ ఏముంటుంది అబ్బా, ఎమోషన్స్ స్క్రిప్టెడ్ ఏమి ఉండదు. అంటే ఏ షో నువ్వు బిగ్ బాస్ అంటున్నావా? బిగ్ బాస్ బిగ్ బాస్ అయితే అంతా రియాలిటీ షో. నార్మల్గా ఈ శ్రీదేవి కంపెనీ కావచ్చు, జబర్దస్త్ కావచ్చు, కొన్ని షోస్ మధ్యలో వాళ్ళ గురించి వాళ్ళ ఓన్ వాళ్ళ ఓన్ చెప్పేవి మాత్రం రియల్ లేదు, అది స్క్రిప్టెడ్ ఉండదు. ఏదైనా ఎమోషనల్ యాక్ట్స్ చేస్తాం కదా, డాన్స్ చేస్తాం. రా టాక్స్లో ప్రియమణి గారు కూడా చెప్పారు, ఒక 30% రియాలిటీ ఉంటే 70% స్క్రిప్టెడ్ ఉంటాయి ఏవైనా సరే అని. ఈ ఎమోషన్స్ కూడా కాదు, ఎమోషన్స్ ఉండవు, అంటే పర్సనల్ ఉండవు. అదే అంటున్నాను. ఇప్పుడు నేను శివాని నందిని కూడా మంచి 8 సాంగ్స్ చేసాం, అది స్క్రిప్టెడే, అది ప్రాక్టీస్ చేసాము. అలా కాకుండా రియల్గా షేర్ చేస్తారు కదా, అవి రియలే ఉంటాయి కదా. ఇప్పుడు మేము ఆ డాన్స్ చేసినప్పుడు అది మేము ప్రాక్టీస్ చేసాము. అన్నపూర్ణమ్మ గారు ఏడ్చి నిజంగా చెప్పారు ఆవిడ, నాకు మీ డాన్స్ చేస్తే ఎందుకు ఏడుపు వచ్చిందంటే నా లైఫ్లో 2 కూతుర్లు చనిపోయారు అని. అది ఎందుకు ఫేక్ ఉంటుంది, అది స్క్రిప్టెడ్ కాదు కదా, అది నేను అంటుంది. అంటే ఇప్పుడు ఎమోషనల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ టాటూ ఏంటో ఒకసారి చూపించండి మా కెమెరా. సో శ్రీవాణి దాంట్లో ఏంటి మీనింగ్ ఏముంది? ఎస్ఆర్ అంటే శ్రీవాణి ఉన్న శ్రీవాణి రమ్య కాదు, రాజనందిని. అదే అంటున్నాను మళ్ళీ, శ్రీవాణి రాజనందిని. యాక్చువల్లీ నాకు టాటూస్ అంటే ఇష్టం ఉండదు, శ్రీవాణికి కానీ నందినికి కూడా ఇష్టం ఉండదు అనమాట. అదే మరి ఇన్ని సంవత్సరాలు వేయించుకుంది ఆ షో కోసం ఎందుకు వేయించుకున్నారు? యాక్చువల్గా మా జ్ఞాపక ఎంటర్టైన్మెంట్స్ షోలో వెళ్ళాము, నేను శివాని ఉన్నాము. శివానికి ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో తర్వాత నాకు శివాని మీద రెస్పెక్ట్ అవన్నీ ఒక 3 రెట్లు పెరిగిపోయాయి అనమాట, 3 రెట్లు. సో ఎప్పటికీ దాని పేరు ఉండాలని చెప్పి అట్లా శ్రీవాణి రాజనందిని వాళ్ళిద్దరే నా బలం అని. మీకు ఎప్పుడైనా షోస్కి పిలిచి, లేకపోతే శ్రీవాణి గారికైనా సరే మీరు చూసిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నా సరే, షోస్కి కానీ పిలిచి, లేకపోతే సీరియల్స్కి పిలిచి మనీ ఇవ్వకుండా ప్రొడ్యూసర్స్ ఏమైనా ఇలా ఉంటాయా కొన్ని సిచ్యువేషన్స్? లక్కీగా అయితే మాకు ఇప్పటికాలం ప్రొడ్యూసర్స్ మేము చేయలేదు. అందరూ మనీ ఇచ్చారు, ప్లస్ అందరూ మనీ ఇస్తారు, ఏముండదు. కొంత చిన్న చిన్న కంపెనీస్ అటు ఇటు లేట్ అవ్వచ్చు, కానీ అలా సీరియల్ ఇండస్ట్రీ అలా ఉండదు. అందులో మా లక్ అంటే మేము చేసేది మ్యాక్సిమం మల్లెమాల అండ్ జ్ఞాపిక 2 తోపు ప్రొడక్షన్స్. ఫుడ్ విషయంలో కానీ మనీ విషయంలో కానీ అంటే మనం ఫోన్ చేసి గుర్తు కూడా చేయక్కర్లేదు అనమాట. ఒక డేట్ ఉంటుంది, ఆ డేట్లో మన అకౌంట్లో పడిపోతాయి. అయితే ఈ సౌమ్యారావు అనే యాంకర్ ఉంటారు కదా, ఐడియా ఉందా? అయితే ఫ్రెండ్ నాకు అమ్మాయి, తనని తొక్కి పడేశారు అన్నట్టుగా బయట టాక్స్, ఇంటర్వ్యూస్, తను ఇచ్చిన ఇంటర్వ్యూస్లో కూడా కొంచెం ఇండైరెక్ట్గా అదే మీనింగ్ వచ్చేటట్టు చెప్పారు. ఈ ఇండస్ట్రీలో తొక్కి పడేస్తారు అని తెలుగులో. ఎందుకు తొక్కి పడేస్తారంట? లేదు, ఫోన్ చేయ అమ్మాయికి. నెంబర్ లేదు, ఇవ్వండి, కాల్ చేస్తాను ఇప్పుడే. 720. సో యాక్చువల్గా విక్రమ్ గారిని నేను ఎప్పుడు హెల్ప్ అడగలేకపోతే ఓకే అంటే అడిగాను అనుకోండి. చాలా అడిగావు. అయ్యో బాబోయ్, చాలా అడిగాను. ఓకే, ఒక ఇంటర్వ్యూలో తను చెప్పడం జరిగింది, నేను ఈ యాంకరింగ్ ఫీల్డ్లోకి వచ్చాక తెలుగు ఆడియన్స్ నన్ను మంచిగా రిసీవ్ చేసుకున్నారు అని. తన వేరే ప్రాజెక్ట్స్ అన్నీ వదిలేసుకొని యాంకరింగ్ ఫీల్డ్లోకి వచ్చిందంట. కరెక్ట్గా అన్నీ వదిలేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని పాలిటిక్స్ జరిగాయి నా మీద అన్నట్టుగా మాట్లాడారు. మేబీ అలా ఏమన్నా ఉండొచ్చా? అలా ఉండకపోవచ్చు, పాపం తన అలా ఫీల్ ఉండొచ్చు. అందరూ పాపం అమ్మాయి నిజం చెప్పండి, సౌమ్యరావు చాలా మంచి అమ్మాయి, మంచి యాంకర్, మంచి కంటెంట్ ఇస్తుంది, చూడడానికి అందంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ కొత్త షోలో చేస్తుంది, మరి రివీల్ చేయకూడదు అప్పుడే. ఓకే, సో టోటల్గా ఒక మంచి సీరియల్ ఇండస్ట్రీకి రావాలి అని అనుకున్న వాళ్ళకి మీరు ఎలాంటి అడ్వైస్ ఇస్తారు? ఫస్ట్ టాలెంట్ నేర్చుకోండి అబ్బా, యాక్టింగ్ నేర్చుకోండి, యాక్టింగ్ బాగా చేయడం నేర్చుకోండి. చూడండి, అబ్జర్వేషన్ ఈజ్ యాక్టింగ్. సినిమాలు చూడండి, సీరియల్స్ చూడండి, చూసి డెఫినెట్గా అవకాశం కంపల్సరీ ఒకసారి వస్తుంది. అప్పుడు నువ్వు పైకి వచ్చావంటే నీకు టాలెంట్ ఉన్నట్టు, నువ్వు పైకి రావాలంటే టాలెంట్ లేనట్టే. అంతేగాని ఇక్కడ ఎవరిని తొక్కలేడు, అలా ఇంపాసిబుల్ కాదు, జరగదు అట్లా. ఇది తొక్కే ఇండస్ట్రీ కాదు కదా, ఇది నీకు విషయం ఉంటే లేపే ఇండస్ట్రీ. సో దీనికి డబ్బు కూడా అవసరమే కదా, లైక్ మెయింటైనింగ్ అవసరం. అంతే కదా మరి, అంటే ఫస్ట్ స్టార్టింగ్ రోజుల్లో మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి రెంట్ కట్టుకోవాలి, ఇవన్నీ మెయింటెనెన్స్ కిందకి వస్తాయి కదా. మనం క్లిక్ అయ్యే వరకు ఈ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి అంతే. నందు గురించి చూసుకుంటే మీరు ఎప్పుడు అబ్బాయి కోసం ట్రై చేయలేదా? అంటే పర్సనల్ క్వశ్చన్. యాక్చువల్గా మధ్యలోనే అయింది, కానీ మిస్క్యారీ అయిందనమాట.
సో అప్పుడు అబ్బాయి పుట్టేవాడేమో, ఇంక తర్వాత మళ్ళీ ఏం ట్రై చేయలేదు. మ్, మళ్ళీ ఇప్పుడే ట్రై చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా. ఆ? అంటే నందు ఇప్పుడు మీరు ఎంత లవ్వబుల్గా ఉంటారో నేను చాలా సార్లు దగ్గరగా చూశాను. సో ఇప్పుడు నెక్స్ట్ తను ఎలాగో పెళ్లి చేసుకొని వేరే ఇంటికి వెళ్ళిపోవాలి కాబట్టి అప్పుడు అంటే ఎలా ఉంటుంది మీ ఫీలింగ్? ఎంత అది రూలా? వెళ్ళిపోకూడదా? ఆ రూల్ మార్చేస్తున్నాం. నేను ఎల్లరికం అల్లుడిని తెచ్చుకుంటా. ఆహా. సో అల్లుడు కూడా మాతోనే ఉండాలి, నాతో పాటు ఉండాలి. ఎస్. ఓకే. ఇప్పుడు నీలిమ గారి గురించి ఏమైనా చెప్తారా? నీలిమ నాకు మంచి చెల్లి, చెల్లి. మంచి ఆర్టిస్ట్. తను కష్టపడి వచ్చిన ఆర్టిస్ట్. 3 ఇయర్స్లోనే మంచి పేరు సంపాదించిన ఆర్టిస్ట్ అమ్మాయి. ఇంకొక పేరు చెప్తాను, హార్డ్ వర్కర్. యా. శివజ్యోతి. మీ మీ ఫీలింగ్ ఏంటి శివజ్యోతి మీద? శివజ్యోతి కూడా నన్ను నోరారా అన్న అని పిలుస్తుంది. తన పరిచయం ఒక 3-4 ఇయర్స్ అయినా సరే శివజ్యోతి కానీ గంగూలీ కానీ ఇద్దరు నైస్ కపుల్, చాలా మంచి కపుల్. ఒకరినొకళ్ళు బాగా ప్రేమించుకుంటారు. ప్లస్ అందరితో కూడా శివజ్యోతి ఓపెన్గా హార్ట్ఫుల్గా మాట్లాడుతుంది అనమాట. నాకు అలా మాట్లాడాలంటే చాలా ఇష్టం. ఎందుకంటే శ్రీవాణి కూడా అలానే కదా. వాళ్ళిద్దరు నైస్ కపుల్ కరెక్టే, కానీ తన మీద చాలా బెట్టింగ్ ప్రమోషన్స్ చేసి ఇవన్నీ సంపాదించుకున్నారు అని చెప్పే కదా అవన్నీ. ప్రూఫ్స్తో సహా చూపించారు కదా. అవును, నేను ఏంటంటే అవి తెలియదు కదా, ఫస్ట్లో తెలియదు కదా. తెలిసినప్పుడు ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటి, ఇవేవో ఉండేవి. యూట్యూబ్లో వాళ్ళు ఎవరైతే ఛానల్ హెడ్స్ ఉంటారో వాళ్ళు ఇస్తారు, మాకు ఇంత కమిషన్, మీకు ఇంత కమిషన్, ఇది జస్ట్ ఏం లేదండి అని చెప్తారు. ఓహో దీనివల్ల బయట ఫైనాన్స్ ఉందని చెప్పి ఆపేశారు, తీసేశారు, అంతే. దాన్ని పెద్ద హైలైట్ చేసి ఎవరికో వ్యూస్ తగ్గాయని చెప్పి వాడిలో వేరే వాళ్ళ మీద బురద జల్లితే మనం ఫేమస్ అవుతామని చెప్పి ఏదో బెట్టింగ్ యాప్స్ అంటే అసలు ఒక చిన్న 3 ఏళ్ల పాపని నడి రోడ్డు మీద రేపు చేసి చంపేసినంత విధంగా కొన్ని ఛానల్స్ అయితే నేను చూశాను, చెప్పకూడదు కానీ వెనకాల ఈ బెట్టింగ్ యాప్స్ ఫోటో పెట్టి వీళ్ళు అసలు వీళ్ళేనండి మొన్న ఢిల్లీ బస్ స్టేషన్లో బస్సులో వీళ్ళే రేప్ చేసింది అనే టైప్లో చెప్పారు. నేను వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ఇంటింటికి వెళ్ళి మీరు బెట్లాడండి అని చెప్పి ఏం చెప్పలేదు నామినేషన్ కదా. గురించి మాట్లాడుతున్నారా? నేను ఎవరి గురించి పాయింట్అవుట్ చేయట్లేదు. అంటే నేను నా కళ్ళతో చూసి చెప్తున్నాను అనమాట. నేను ఏంటంటే చాలామంది మా టీవీ ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి, టీవీ ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి నేను ఎందుకు ఫీల్ అయ్యానంటే అంత పెద్ద నేరం అయితే చేయలేదు. అట్ ద సేమ్ టైం దాన్ని చాలా చిన్న కోణంలో చూస్తే కరోనా టైము, డబ్బులు సంపాదించుకున్న టైము, ఒకరు వచ్చి ఇలా 1x బెట్ ఉందండి, లేదా ఇంకేదో బెట్టింగ్ అవి చాలా ఉండేవి, బినోమో ఇవి. దానికి కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి వీళ్ళందరూ బ్రాండ్ అంబాసిడర్స్ అని చెప్పి ఏదో చెప్తే ఆ స్క్రిప్ట్ చెప్పేసాం, మాకు 50,000 1,00,000 ఇస్తారు, హ్యాపీ. అది 6 నెలల తర్వాత అసలు ఏంటి అది బెట్టింగ్ యాప్, దానివల్ల నాశనం అయిపోతారని మాకు తెలిసిన రోజున డెఫినెట్గా అందరూ తీసేశారు, అందరూ ఆపేశారు, అందరం డిలీట్ చేసాం. అవును, ఈ మధ్య కాలంలో అయితే అసలు బెట్టింగ్ యాప్సే లేవు కదా, అసలు చేయట్లేదు కదా. నేను దాన్ని అంత హైప్ చేయకుండా ఉండాల్సింది అంటున్నాను. కొన్ని ఛాన్సెస్ చూశాను అనమాట. యాంకర్స్ వెనకాల టీవీలో వేసి వీళ్ళ ఫోటోలు, వీళ్ళు అసలు చాలా ఘోరాలు చేశారు, వీళ్ళు నరికేయాలని టైప్లో చెప్పారు. నాకు ఏదో ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఇదేంటి దీని గురించి ఇంత చేయాలన్నా? పాపం ఆర్టిస్టులు వాళ్ళకి తెలియదు కదబ్బా. కరోనా టైంలో డబ్బులు వస్తాయంటే అమ్మయ్య లక్ అనుకుంటాం కదా, ఆబ్వియస్గా అంతే కదా. సో నాకు మీ విషయంలో గ్రేట్ థింగ్ అని అనిపించింది ఒక విషయం ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఎవరినైనా సపోర్ట్ చేయాలి అని అనుకుంటారు, ఎవరినైనా సరే, వాళ్ళు చిన్న పెద్ద అని చూడరు. అండ్ సెకండ్ థింగ్, మీరు శ్రీవాణి గారు పెళ్లి చేసుకొని ఇన్ని సంవత్సరాలు కంప్లీట్గా సక్సెస్ఫుల్గా 18 ఇయర్స్, అంతకుముందే మళ్ళీ లవ్, ఓకే, ఇంత సక్సెస్ఫుల్గా, అది కూడా సినీ ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలు కలిసి ఉండడం అయితే గ్రేటే. సో మీకు అప్ అండ్ డౌన్స్ కూడా వచ్చి ఉంటాయి, బట్ ఏదేమైనా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరిద్దరు కాబట్టి. సో ఏమైనా చెప్తారా శ్రీవాణి గారికి? ఓపెన్ చెప్తాను. ఇప్పుడు నేను అసలు మొహమాటం, సిగ్గు అవన్నీ ఉండవు అనమాట. ఓపెన్ చెప్తాను. డే 1 నుంచి ఇప్పటిదాకా కూడా పాపం నాకన్నా ఎక్కువ శ్రీవాణి కష్టపడుతుంది, తనే సంపాదిస్తుంది. నేను సంపాదించిన కూడా, ఈవెంట్స్ చేసిన కూడా బయట ఎంజాయ్ చేయడానికి ఎక్కువ చేస్తానేమో, కానీ తను మాత్రం చాలా బాధ్యతగా నా గురించి, నందిని గురించి ఆలోచిస్తుంది అనమాట. నాకు అది చాలా నచ్చుతుంది. అందుకే నేను ఎప్పుడూ నందిని మా లైఫ్ లాంగ్ శ్రీవాణికి అలా దాసమై ఉంటాం అనమాట. సో మేము శ్రీవాణికే భయపడతాం, శ్రీవాణినే తిడతాం, శ్రీవాణినే ఏడిపిస్తాం, శ్రీవాణినే ప్రేమిస్తాం. లాస్ట్ డైలాగ్ ఫెంటాస్టిక్గా వచ్చింది. సో థ్యాంక్ యూ.